500కే గ్యాస్ 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకు కేబినెట్ ఆమోదం. వాహనాల రిజిస్ట్రేషన్ను టీఎస్ను టీజీగా మార్చుతూ నిర్ణయం. దేశానికి అన్నం పెట్టే స్థానంలో తెలంగాణ ఉంది. బియ్యం పాలసీ మార్పుతోనే సమస్యలన్న మంత్రి తుమ్మల. ఆర్టీసీ కండక్టర్పై దాడి చేసిన నిందితురాలు అరెస్ట్. 14 రోజుల రిమాండ్. పోలీసులకు సజ్జనార్ థ్యాంక్స్. రిసార్ట్ రాజకీయాలకు అడ్డాగా హైదరాబాద్. జేఎంఎం ఎమ్మెల్యేలు వెళ్లగానే బీహార్ నుంచి వచ్చిన మరో బ్యాచ్. నెక్లెస్ రోడ్లో ఆల్ ఇండియా హార్టికల్చర్ ఎక్స్పో. ఆకట్టుకుంటున్న హైడ్రో రోబోటిక్ డిజైనర్ ప్లాంట్స్. సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పథకానికి ఆమోదం తెలిపింది కేబినెట్. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం. వాహనాల రిజిస్ట్రేషన్ టీఎస్ను టీజీగా మారుస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణగా మార్చేందుకు ఓకే చెప్పింది. 2 గ్యారెంటీల్ని ఏ ప్రజలైతే ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుకున్నారో, ఏ ప్రజలైతే కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారో, వారి నమ్మకాన్ని ఒమ్ము చెయ్యము అనే విధంగా ఏ ప్రతిపక్షాలైతే కాంగ్రెస్ పార్టీ మీద, ఇందిరమ్మ రాజ్యం మీద హామీలైతే ఇచ్చారు, వాటిని నెరవేర్చరు అని అవాక్కులు చవాక్కులు పేరుతున్నారో వారి నోటికి ప్లాస్టర్ వేసే విధంగా రేపు అసెంబ్లీ సాక్షిగా మరొక 2 గ్యారెంటీల్ని తెలంగాణ ప్రజలకి అందించనున్నాం. అంతేకాదు, అనేక వేదికల మీద మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, ఈనాడు కేబినెట్లో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు చాలామంది ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత కులగణన ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఈరోజు కేబినెట్లో దాన్ని కూడా ఆమోదించుకోవటం జరిగింది. అంతేకాదు, తెలంగాణ రాష్ట్రం కావాలని, తెలంగాణ రాష్ట్రం దొరలకి చిహ్నంగా ఉండొద్దు అని, త్వర పాలన ఎక్కడా కనిపించొద్దని తెలంగాణ సాంగ్ దగ్గర నుంచి జాతీయ సాంగ్ లాగా తెలంగాణ రాష్ట్ర సాంగ్ దగ్గర నుంచి ప్రతి దానిని తెలంగాణ రాష్ట్రం అద్దం పట్టేలాగా, అంటే తెలంగాణ తల్లి అంటే గత ప్రభుత్వంలో ఒక వ్యక్తిని ఊహించుకునే విధంగా తెలంగాణ తల్లి ఉండేది. చివరికి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం టీజీ అని ఏదైతే మన రిజిస్ట్రేషన్లో అప్రూవల్ ఇచ్చిందో దాన్ని గత ప్రభుత్వం టీఎస్గా మార్పు చేసింది. కానీ తెలంగాణ రాష్ట్రం టీజీగా ఉండే విధంగా ఈరోజు కేబినెట్లో రాబోయే రోజుల్లో చట్టం ఆల్రెడీ కేబినెట్లో ఆమోదించుకున్నాం. పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించుకోవడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శిల్పకళా వేదికలో జరిగిన పద్మ అవార్డు గ్రహీతల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 25 లక్షల క్యాష్ రివార్డుతో పాటు ప్రతి నెల 25,000 పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. పద్మశ్రీ అవార్డు
అవార్డు గ్రహీతలకు ఇక నుంచి 25 లక్షల నగదును బహుమతిగా ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో పాటు వారికి ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో పద్మ అవార్డు విజేతలను ఘనంగా సన్మానించింది ప్రభుత్వం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య, సినీ నటుడు చిరంజీవితో పాటు మరో 6 అవార్డు విజేతలను సత్కరించారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. వేదికపైనే పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 25 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కవులకు, కళాకారులకు జీవితంలో వయసు మీద పడ్డ తర్వాత వెనక్కి మళ్ళీ చూసుకుంటే చప్పట్లు దుప్పట్లే మిగులుతున్నాయి తప్ప ఇంటి ఖర్చులకు కూడా వెళ్ళని అత్యంత దుర్భరమైన పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన కవుల, కళాకారుల పరిస్థితి. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి మా మంత్రివర్గ సహచరుల అనుమతితో ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతకు 25 లక్షల రూపాయల నగదు బహుమతిని, వారికి ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన, 25,000 రూపాయలు ప్రభుత్వం నుంచి పెన్షన్ లాగా వారికి ఇవ్వాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఏ రంగంలో ఉన్నా విలువలు ముఖ్యమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. కృషి, పట్టుదల, నీతి, నిజాయితీ ఉంటే ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగొచ్చని చెప్పారు. భారతీయ సంప్రదాయాలు పాటించాలని సూచించారు. ఇష్టమైన పనిని కష్టపడి చేస్తే నష్టపోయేది లేదన్నారు. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలా. 4 Cలు క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలా. రాజకీయంలోనే కాదు, ఏ రంగంలోనైనా సరే అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలా. కానీ కొంతమంది నాయకులు కొత్తగా కనిపెట్టారు 4 Cలు. ఆ సీలు కష్టం కదా, అందుకని దాని ప్లేస్లో కొత్త సీలు కనిపెట్టారు. ఏందయ్యా కొత్త సీల్ అంటే? క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ. అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం సన్మానం చేయడం సంతోషంగా ఉందన్నారు సినీ నటుడు చిరంజీవి. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో కళాకారులకు అవార్డు ఇవ్వాలనుకోవడం మంచి నిర్ణయమన్నారు. నంది అవార్డ్స్ అనేది తర్వాత అదేదో గత చరిత్రలాగా అయిపోయి మాకు అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది అటు ఇరు రాష్ట్రాల్లో కూడా. అరే కళాకారులు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇంత నిర్లక్ష్యపరుస్తున్నారు, ఎందుకు ఉత్సాహపరచట్లేదు? అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు అది. అండ్ అది ఇస్తే కనుక చాలామంది చాలా ఉత్సాహం ఉంటుంది, ఆ ప్రోత్సాహంతో మరింత ముందుకెళ్తారు. ప్రజా గాయకుడు గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం, ఎంతో ఆనందం, ఎంతో ముదాహం. అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా నా హృదయ ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మారుమూల ప్రాంతాలకు చెందిన వారిని గుర్తించి అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. వెంకయ్య నాయుడు స్పీచ్ ను వింటూ తాను పెరిగానని గుర్తు చేసుకున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తమ అభిమాన నటుడు చిరంజీవికి అవార్డు రావడం పట్ల సంతోషంగా ఉందన్నారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ నేను రిటైర్డ్ కానీ టైర్డ్ కాలేదని చెప్పారు. ఆ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అంటే నిజంగా వారి విజ్ఞానం, ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు ఏ రకంగా ఉండాలి అని చెప్పే దాంట్లో వారి నుంచి చాలా అంశాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని. బ్రేక్ డ్యాన్స్ యావత్ రాష్ట్ర అలాగే స్వయం కృషి నుంచి స్వయం కృషి ద్వారా అంటే అట్టడుగు స్థాయి నుంచి వచ్చి ఒక ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి వెంకయ్య నాయుడు గారిని చూసినా, చిరంజీవి గారిని చూసినా, ఈనాటి గ్రహీతలు చూసినా అంటే మనిషి తెలుసుకుంటే అసాధ్యమంటూ ఏం తెలియనిది. అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని గద్దర్ పేరుగా మార్చి మరొక తెలుగు సినిమా ఇండస్ట్రీని కానీ, తెలుగు కళాకారులను కానివ్వండి, తెలంగాణలో ప్రోత్సహించడానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి సినిమాటోగ్రఫీ మంత్రిగా మీ అందరూ కూడా ఆలోచించుకుంటూ. వెంకయ్య నాయుడు గారు మైక్ తీసుకున్నారు అంటే వారికి ఉన్న భాష మీద పట్టు, అది ఏ భాషన్నా కానివ్వండి, తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, ఏ భాషలోనైనా ఆ సభని ప్రశాంతతలోకి తీసుకురావాలి అంటే వెంకయ్య నాయుడు గారు మైక్ తీసుకుంటేనే ప్రశాంతతగా వచ్చేది. పద్మశ్రీ అవార్డులు రావడం, ఇవాళ సన్మానం చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు అవార్డు గ్రహీతలు. తమలాంటి వారిని ఆర్థికంగా ఆదుకోవాలనుకోవడం గొప్ప విషయమన్నారు. మరోవైపు 25 లక్షల రూపాయల చెక్కులను తీసుకునే సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత దాసరి కొండప్ప.
హైదర్గూడ సెయింట్ పాల్ హై స్కూల్లో చదివిన 1973లో చదివిన విద్యార్థులు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. దీంతో దేశ విదేశాల్లో స్థిరపడ్డ వారందరూ తరలివచ్చి ఇవాళ ఒక్కచోట కలిశారు. స్కూల్లో చిన్నతనంలో జరిగిన ఘటనలను మరోసారి గుర్తు చేసుకున్నారు. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుపుకున్నారు హైదరాబాద్ హైదర్గూడ సెయింట్ పాల్స్ హై స్కూల్ 1973వ బ్యాచ్ పూర్వ విద్యార్థులు. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు అమెరికా, న్యూజిలాండ్ తో పాటు ఇతర దేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించారు. 10 మంది గురువులను శాలువాతో సత్కరించారు. ఒక్కొక్కరికి 10,000 చొప్పున నగదు, మెమంటో, ఒక మొక్కను అందించారు పూర్వ విద్యార్థులు. To our beloved teacher for a big round of applause. I now invite to present a purse to Sakina Mirza teacher, acknowledging that the whole స్కూల్లో చదువుకున్న చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు విద్యార్థులు. పాఠశాల అభివృద్ధికి ఎవరికి తోచినంత వాళ్ళు డొనేషన్లు ఇస్తున్నామన్నారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో ఇతర దేశాల నుంచి మిత్రులు రావడం సంతోషంగా ఉందన్నారు. స్కూల్ వల్ల అభివృద్ధి చెంది బాగా వచ్చాం. చాలా ఆనందంగా అనిపించింది మేమందరం ఇన్నేళ్ల తర్వాత కలిస్తే. ఇప్పుడు మా స్కూల్లో 2 స్టూడెంట్స్ ఈ స్కూల్ బిల్డింగ్ వస్తుంటే ఒక్కొక్కరు 20 లక్షలు 2 రూమ్లు డొనేషన్ కూడా చేశాము. మా స్కూల్కి మేము ఏమైనా చేయాలన్న తాపత్రయంతో. ఇంతకన్నా మాకు ఇంకా వేరే ఏముంది ఈ వయసులో. అండ్ పాత జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుని అందులో ఈ స్కూలు మా ముందే అంత కన్స్ట్రక్షన్ అంతా మా ముందే అయింది. మేము యాక్చువల్లీ ఇక్కడ ఉన్నప్పుడు చిన్న షెడ్లో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి బిల్డింగ్స్ అన్నీ చూసుకుంటూ వచ్చాము. అండ్ చాలా అనుభవాలు ఉన్నాయి ఈ స్కూల్తో, ఈ గ్రూప్తో, ఈ స్కూల్తో. అదే అనుభవంతో ఇంకా మేమందరం స్నేహితులుగా ఉన్నాం. అదే గొప్పతనం. ద బెస్ట్ గ్రూప్ ఆఫ్ ది స్కూల్ ఈజ్ 73 అకార్డింగ్ టు మీ. సెయింట్ పాల్ హై స్కూల్లో చదివిన తాము డాక్టర్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్, చార్టెడ్ అకౌంటెంట్, లాయర్లు, వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డామన్నారు. ఈ స్కూల్లో చదువు నేర్చుకుని గొప్ప స్థాయిలో ఉన్నామన్నారు. అందుకోసం మా వంతు బాధ్యతగా ఒక్కొక్కరం 20 లక్షల రూపాయలను స్కూల్కు ఇచ్చేందుకు ముందుకు వచ్చామన్నారు ప్రొఫెసర్ సుధాకర్, డాక్టర్ చెల్లా కిషోర్లు. A couple of us are trying to donate for the St. Paul's High School extension. We are trying to donate a couple of rooms. My friend C. Kishore and myself. This is a way of us giving back to the school. We benefited quite a bit from St. Paul's High School, so we thought it is the right time to give back. This is the 50th Golden Jubilee year of our passing out. So we thought it's appropriate that we do something for the school. I can't even dream where I would be. And unlike people think this is a very strict school, it is a great school, but we did every nakra in the world. Still came up at the top. I mean, when after entrance I was number 5 in Usmania Medical College, and my brother is a gastroenterologist, my other brother, he is the vice president for GMR, and 2 of them. That we have done really good. What I want to say is St. Paul's is a marvelous institution built up by Brother Stanislaus and all the outstanding and fantastic teachers who have made each one of us over here. Most of the students over here are global leaders in respective professions, in engineering, medicine, accounting, business. Okay, I am very happy and grateful to be here. కొన్నేళ్ల తర్వాత చిన్ననాటి స్నేహితులను, చదువు నేర్పిన గురువులను కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు విద్యార్థులు. స్కూల్లో గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయని తెలిపారు. క్యాన్సర్ డే సందర్భంగా సైక్లోథాన్ పేరుతో అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు స్నాట్ డెవలపర్స్ సంస్థ. గచ్చిబౌలి సైకిల్ ట్రాక్ దగ్గర నిర్వహించిన సైక్లోథాన్ ఈవెంట్లో 100 మందికి పైగా ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ అండ్ హెల్త్ పై దృష్టి పెట్టాలన్నారు. రోజుకు ఆఫీసులకు బైక్స్, కార్లలో కాకుండా అప్పుడప్పుడు సైకిల్ పై వెళ్తే ఫిట్ గా ఉండడంతో పాటు పొల్యూషన్ ని తగ్గించిన వారవుతామన్నారు స్నాట్ ప్రతినిధులు.
రాజ్యాంగాన్ని మత సామరస్యాన్ని రక్షించుకోవాలనే నినాదంతో జనగణమన అభియాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే సరిపోదని, ఆయన ఆశయాలు భారత రాజ్యాంగాన్ని కాపాడాలని అభిప్రాయపడ్డారు. మతోన్మాద శక్తులు, కుల మతాల మధ్య వివక్ష లేకుండా హమ్ సబ్ ఏక్ హై అంటూ అన్ని వర్గాల వారు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. అభియాన్ తరఫున తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ తరఫున ఈరోజు ఇక్కడ ఒక పెద్ద భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు భారతదేశం ఒక చాలా సంక్లిష్ట పరిస్థితిలో ఉంది. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ఏ విలువలతో అయితే స్థాపించబడిందో ఆ విలువలు కూడా ఈరోజు ప్రమాదంలో ఉన్నాయని మేమందరం కూడా నమ్ముతున్నాము. తప్పనిసరిగా అంబేద్కర్, అదేవిధంగా మన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న అనేక మంది వీరుల కళలతోటి భారతదేశం ఏర్పడింది. ఆ భారతదేశాన్ని, ఆ భారతదేశపు విలువలను, మత సామరస్యాన్ని, అదేవిధంగా ఒక వైవిధ్యతతో కూడిన సంస్కృతిని పక్కన పెట్టి ఒకే సంస్కృతి, ఒకే జాతి, ఒకే మతము అనే వైపుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. అంతేకాదు, ఎవరైతే దేశాన్ని ప్రేమించే వాళ్ళు, ఎవరైతే రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళు, ఎవరైతే హక్కుల కోసం పోరాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా దాడి జరుగుతోంది. వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది, జైల్లో పెట్టడం జరుగుతుంది. ఇటువంటి భారతదేశం మనకు వద్దు. తప్పనిసరిగా అందరికీ స్వేచ్ఛ, స్వాతంత్రం ఉండాలి. అన్ని మతాల మధ్య సమానత ఉండాలి. అన్ని మతాల ప్రజలకి కూడా ఒకటే రకమైన హక్కులు లభించాలి అనే విధంగా మన భారతదేశం ఏర్పడింది. దాన్ని కాపాడుకోవడం కోసము ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చారు. లౌకిక రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం అనేటువంటి నినాదాలతో భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ర్యాలీ. ఎందుకంటే ఇవాళ భారతదేశ రాజ్యాంగానికి చాలా ప్రమాదం ఏర్పడింది. ఇవాళ కుల, మత, జాతి, లింగ వివక్షలని రద్దు చేస్తూ భారత రాజ్యాంగం అమలు చేసుకుంటున్న దశలో బీజేపీ పరిపాలకులు అధికారంలోకి వచ్చాక భారత రాజ్యాంగాన్ని పాతి పెడతాం, బొందలో పెడతాం, దాన్ని తీసేసి మనువాద రాజ్యాన్ని తెస్తామని చెప్పి ఇవాళ సెక్యులరిజానికి బొందబెడుతున్నారు. ఇవాళ రామరాజ్యం స్థాపిస్తామంటున్నారు. ఇవాళ భారతదేశంలో వివిధ భాషలు, వివిధ భిన్న సంస్కృతులు, భిన్న మతాల సమ్మేళనంతో భారతదేశంలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తుంటే ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగిస్తూ ప్రపంచంలోనే కీర్తించిన అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇవాళ మనకి అమల్లో ఉంది. కానీ ఆ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఇవాళ అనేక దేశాల్లో భారత రాజ్యాంగాన్ని కీర్తిస్తున్నారు, అంబేద్కర్ని కీర్తిస్తున్నారు, అంబేద్కర్ స్టాచ్యూని పెడుతున్నారు. అటువంటి దశలో ఇవాళ అంబేద్కర్ సాక్షిగా భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, భారత రాజ్యాంగం రక్షించుకోవడం కోసం పోరాటాలు చేద్దామని చెప్పి ప్రతినిబుడుతూ ఇవాళ ఈ కార్యక్రమం మేము చేస్తాం. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.